అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం। మాఘమాస విశిష్టత గురించి చెప్పాలంటే ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది। మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరికి చిన్న నీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దొరుకుతుంది। చలికి భయపడకుండా ఉదయాన్నే వీలున్నవారు నదీ స్నానం చేయడం సర్వోత్తమం। సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి। ఈ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు। కార్తీక మాసంలో కార్తీక గాలులలో చంద్రుడు ఔషధీకారకుడై ఆరోగ్యం ఎట్లా కలిగి ఉంటాడో అదేవిధంగా రవి కూడా ఈ కాలంలో ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు। అందుకే స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు। ఇక స్నానాలు స్నాన ఫలితాన్ని ఇస్తాయి, పుష్కర స్నాన ఫలితాన్ని కూడా ఇస్తాయి। సూర్యోదయంలో నారాయణ్ణి ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితుడవుతాడు। ఇక నక్షత్రాలు ఉండగా స్నానం చేయడం ఉత్తమం, లేనప్పుడు చేయడం మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది। సూర్యోదయం తర్వాత చేస్తే అధమ ఫలితాన్ని ఇస్తుంది। ఇక తిలలు అంటే నల్ల నువ్వులు, ఉసిరికలు దానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది। అశ్వత్థ వృక్షాన్ని పూజించడం చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది। పుష్యబహుళ అమావాస్య నుండే మొదలు పెట్టాలి స్నానాలు। ఇక మాఘమాసంలో వచ్చే నోములు, పండుగలు ఇలా చాలా ఉన్నాయి। ఈ మాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి। మాఘమాసంలో ప్రాతకాలమందు ప్రయాగలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారు। మాఘమాసంలో ఊరి చివర చెరువులో కానీ బావులలో కానీ కడకు గోవు పాదం మునిగినంత గుంటలో అయినా స్నానం చేసిన వారు సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు। మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి। రెండవ రోజు చేసే నదీ స్నానంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। మూడవ రోజు స్నానం చేసిన పుణ్యాత్ములకు ఎలాంటి పుణ్యఫలం ఇవ్వాలో ఆ విష్ణుమూర్తికే అంతుపట్టదట। ఇక మాఘమాసం మొత్తం నదీ స్నానం చేసిన వారి పుణ్యఫలం అంతులేనిది అంటూ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి। మాఘమాసమంతా శ్రద్ధాభక్తులతో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చించి మాఘ పురాణ పఠనం చేసిన వారు విష్ణులోక ప్రాప్తిని పొందటమే కాకుండా వైకుంఠాధిపతి కాగలరు। మాఘ పురాణ పఠనం కానీ శ్రవణం కానీ నది ఒడ్డున చేసినచో ఆ పుణ్యం అనంతం। ఇంత ప్రత్యేకమైనది గొప్పది అయిన మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కృపకి పాత్రులవుదాం। చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి। ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।